కేంద్ర మంత్రి బండి సంజయ్పై బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో అవాకులు చెవాకులు పేలిన బండి సంజయ్ని పిచ్చి ఆసుపత్రిలో పెట్టాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. గుళ్లల్లో ఓట్లు వేయడం అలాగే ప్రమాణాలు చేయడం తప్ప బండి సంజయ్కి ఏమీ తెలియదన్నారు రావుల. అసలు బండి సంజయ్ని బీజేపీ వాళ్ళే ఓ జోకర్లా చూస్తున్నారన్నారు. కేసీఆర్ మీద మాట్లాడితే హైలైట్ అవుతారనుకోవడం ఆయన పిచ్చితనమన్నారు రావుల శ్రీధర్ రెడ్డి. బండి సంజయ్ని పిచ్చాసుపత్రిలో జాయిన్ చేయాల్సిన సమయం మాత్రం ఖచ్చితంగా వచ్చిందని ప్రజలు భావిస్తూ ఉన్నారు. సమయం సందర్భం లేకుండా నోటికొచ్చినట్లు పిచ్చివాగుడు వాగడం అనేది ఈ బండి సంజయ్కి అలవాటైపోయింది. ఎంతొస్తే అంత పేపర్లల్లో హెడ్లైన్ కోసము ఏదో సంచలనంగా మాట్లాడమని చెప్పుకోవడం కోసము సోషల్ మీడియాలో లైకుల కోసం మాట్లాడే దౌర్భాగ్య స్థాయికి నీచమైన స్థాయికి ఇటువంటి నాయకులు దిగజారడం అనేది చాలా బాధాకరం. సమాజాన్ని భ్రష్టు పట్టించే విధంగా ఇలా మాట్లాడే పద్ధతిలో ఈ నాయకులు వ్యవహరించడం అనేది చాలా అధ్వానమైన విషయం. నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. కనకపు సింహాసనమున శునకము అనే సామెత ఇటువంటి నాయకులకు సరిగ్గా అతికినట్టు జరిగిపోతుందనే విషయం నేను మీ ద్వారా చెప్పదలుచుకున్నాను. అసలు ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? మెదడు మోకాల్లో ఉన్నట్టు మాడుతూ ఉన్నారు. సందర్భం దొరికితే చాలు ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని ఇష్టారీతిన నోటికొచ్చినట్లు ఓ పద్ధతి లేకుండా దిగజారుడు భాషతోటి మాట్లాడడం అనేది సరైన పద్ధతి కాదు అనే విషయాన్ని నేను బండి సంజయ్కి తెలియజేసుకున్నాను. ఏం లాంగ్వేజ్ నాకు అర్థం కాదు. నీచులు అంటావు, దుర్మార్గులు అంటావు, వావి వరుసలు లేవంటావు. ఇంగిత జ్ఞానం ఉందా అని అడుగుతా ఉన్నాను. వావి వరుసలు అనే మాట ఎప్పుడు మాట్లాడాలి, దేనికి మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలనే విషయం కనీస జ్ఞానం ఉందా? నీకు మంత్రి పదవి ఇచ్చిన వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇటువంటి భాష మాట్లాడేటటువంటి వాళ్ళని చూసిన తర్వాత, ఈ స్థాయికి దిగజారిపోయినటువంటి మాటలు మాట్లాడే వాళ్ళని చూసిన తర్వాత ప్రజలు కేంద్ర మంత్రివర్గం మీద కూడా గౌరవం పోగొట్టుకుంటున్నారు. ఇటువంటి వాళ్ళ కేంద్ర మంత్రివర్గాల్లో ఉండేవాళ్ళు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హోదాకు సరిపోయే మాటలా ఇవి? ఇంత చిల్లరగా మాట్లాడడానికా నీకు మంత్రి పదవి ఇచ్చింది అనే విషయాన్ని వాళ్ళ బండి సంజయ్ ప్రశ్నించుకోవాలి. నాకు అర్థం కాలేదు. ఏదో మీద ఘనకార్యం చేసినట్లు, ఏదో రాష్ట్రానికి ఏదో 1000 కోట్ల ప్రాజెక్టు, 10,000 కోట్ల ప్రాజెక్టు నువ్వు తీసుకొస్తే ఏదో జనసందోహాన్ని తీసుకుపోయి ఏదో చేసినట్టు ఓ పనికిమాలిన కేసు, దానికి నీదో పనికిమాలిన సాక్ష్యం, దానికి బీజేపీలోని లేని సంస్కృతి. నీవేదో సాక్ష్యానికి పోతే వందలాది మందిని తీసుకొని వచ్చి అక్కడ రోడ్ల మీద ప్రదర్శనలు, గుళ్ళల్లో పూజలు. సరే, పూజలు చేసుకోండి, తప్పులేదు. కానీ సాక్ష్యం ఇవ్వడానికి పోయినప్పుడు ఏదో బల ప్రదర్శనకు పోయినట్టు ఏం ఘనకార్యం చేసినావా నాకు అర్థం కాదు. నువ్వు సాక్ష్యం పోతే వేలాది మందిని ఇటువంటి సంస్కృతి తీసుకొచ్చి బీజేపీని బస్సు పట్టించినావు కాబట్టి ఉన్న పది కూడా బీకినారు. ఇవాళ ఏదో ఒక పందిరి పది వస్తే దాన్ని రాష్ట్రం కోసం వినియోగించేది పోయి కరీంనగర్ పార్లమెంటు వాళ్ళు ఏదో నరేంద్ర మోడీ ముఖం చూసి రామ మందిరం ఆ ఉద్వేగంలో ఓట్లేస్తే మళ్ళీ మంత్రి పదవి తెచ్చుకొని ఏదో రాష్ట్రానికి 4 మంచి పనులు చేసేది పోయి పొద్దున్న లేస్తే నీ మాటల్లో ద్వేషం, నీ మాటల్లో ఒకలాంటి శత్రుభావన కేసీఆర్ గారి మీద కానీ, కేటీఆర్ గారి మీద కానీ. కేసీఆర్ గారిని పట్టుకొని నోటికొచ్చినట్టు మాట్లాడడం అనేది ఏం సంస్కృతి ఇవాళ బీజేపీకి చెప్పాలి. ఏ స్థాయిలో వారికి గౌరవం. ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ ఉద్యమ నాయకులు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పుంతలు తొక్కించినటువంటి నాయకుడు, నీ స్థాయి ఏంది, వారి స్థాయి ఏంది? నక్కకు నాగలోకానికి అంత తేడా ఉంటుంది. ఏదో
అదేదో సామెతలాగా అందరి ధర్మాన ఏదో పదవి వచ్చినంత మాత్రాన రోజు కేసీఆర్ గారిను కేటీఆర్ను తిడితే గొప్పోడి వైపు బండి సంజయ్. ఇటువంటి చిల్లర మాటలు మానుకుంటే మంచిది. ఏ విషయాన్నైనా కానీ ప్రజా జీవితంలో ఉన్నవాళ్ళు, బాధ్యతగా పదవులు ఉన్నవాళ్ళు జాగ్రత్తగా మాట్లాడాలని ఇంగిత జ్ఞానం లేకపోతే ప్రజలు బుద్ధి చెప్తారనే విషయాన్ని గమనించాలి. నువ్వు కేటీఆర్ గారి గురించి మాట్లాడతావు, నీ స్థాయి ఏంది, నీ వ్యవహార పదవి నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, పదవులు ఉన్నంత మాత్రాన ప్రజా జీవితంలో ప్రజలలో స్థాయి రాదు. బీజేపీ నాయకులే నిన్ను ఒక జోకర్లా చూస్తూ ఉన్నాను. నువ్వు అంచుకున్న గుడికి వస్తావా, టైంకి వస్తావా, సభ్యులతో వస్తావా, తడిబట్టలతోటి, ఏం పిచ్చి మాటలే నాకు అర్థం కాదు. నీ పిచ్చి రాజకీయానికి ఇంకా మనమే తిట్టుకుంటున్నావంటే ఇంకా కుటుంబాలను తీసుకురావాలి. ఏమైనా బుద్ధిగానే ఉన్న మాటలు అంటే నాకు అర్థం కాదు. కుటుంబాలను ఎందుకు తీసుకొస్తారండి? రాజకీయం చేసేది మనం కదా, తెలుసుకుందాం కదా. సైద్ధాంతికంగానో ప్రజా జీవితంలో సమస్యల పట్ల నీ చిత్తశుద్ధి, నా చిత్తశుద్ధి, మీ కెపాసిటీ, మా కెపాసిటీ ప్రజల్లో తెలుసుకుందాం కదా. కుటుంబ సభ్యులను గుళ్ళకు రమ్మనుడు, ఈ తడిబట్టలతో ప్రమాణాలు, నీకు ఇంతకంటే ఏం రాదు.